లెమెకు చరిత్ర ఆదికాండము 4:18-24. లెమెకు గారికి 2 భార్యలు. వీరి పేర్లు ఆదా మరియు సిల్లా. ఆదా కుమారులు యాబాలు, యూబాలు. సిల్లా కుమారులు తుబక్లయీను, నయమా. ఆదా కుమారుడైన యాబాలు పశువులు గలవాడై గుడారంలో నివసించు వారికి మూలపురుషుడు. యాబాలు సహోదరుడు యూబాలు. యూబాలు గారు సితార సానిక చేయువారికి మూలపురుషుడు. సిల్లా కుమారుడైన తుబక్లయీను పదునుగల రాగి పనిముట్లు చేయువాడు. ఇతని సహోదరి పేరు నయమా. వివరణ: కయ్యేను హానోకును కనెను. హానోకు ఈరాదును కనెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను. లెమెకు యాబాలును, యూబాలును, తుబక్లయీనును, నయమానును కనెను. ఆదికాండము 4:17-18. లెమెకు కయ్యేను యొక్క 5వ తరం వంశస్థుడు. బైబిల్ గ్రంథంలో 2 లెమెకులు ఉన్నారు. ఒకళ్ళు కయ్యేను వంశంలోని వారు, మరొకరు షేతు వంశంలోని వారు. లెమెకు అనే పేరుకు అర్థము శక్తిమంతుడు, లేక నమ్రత గలవాడు, లేక దీనుడు. వంశావళి పట్టిక: ఆదాము హవ్వ కయ్యేనును, హేబెలును, షేతును కనెను. కయ్యేను హానోకును, హానోకు ఈరాదును, ఈరాదు మహూయాయేలును, మహూయాయేలు మతూషాయేలును, మతూషాయేలు లెమెకును కనెను. షేతు ఏనోషును, ఏనోషు కెయీనానును, కెయీనాను మహలేలును, మహలేలు ఎరెదును, ఎరెదు హానోకును, హానోకు మతూషేలాను, మతూషేల లెమెకును, లెమెకు నోవాహును కనెను. ఆదికాండం 4-5 అధ్యాయాలు. చివరి మాట: మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. కీర్తనలు 57:2-3 వచనములు.